శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేడిపల్లి బ్రాంచ్ లో ఈ రోజు ఇంటర్నేషనల్ సైన్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ ఉషా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో విజ్ఞానాన్ని తెలియజేస్తుంది మరియు స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ వాళ్ళ విజ్ఞానాన్ని ప్రదర్శించారు. పిల్లలకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని, అలాగే స్కూల్ యాజమాన్యానికి శ్రీలత రమేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ మేడం చెప్పినట్లు పిల్లలకి ఇప్పటి నుంచే చదువు ఒక్కటే కాదు, మార్కులు రావడం కాదు, పిల్లలు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ, స్కూల్ టీచర్స్, తల్లిదండ్రులు సుమారుగా 100 మంది పిల్లలు పాల్గొన్నారు. She also has guided many project students and has multi-institutional collaborations. She also has a chapter in a genetic book and has published a book titled Essentials of Cytogenetic and Molecular Cytogenetic Laboratory Testing. అతని జ్ఞాపకార్థం మనం జాతీయ సైన్స్ డేను జరుపుకుంటున్నాం. ఒక దేశం యొక్క నిజమైన సంపద నిల్వ చేయబడిన బంగారంలో ఉండదు, కానీ ప్రజల మేధస్సులో ఉంటుంది అని మన జాతికి తెలియజేసిన గొప్ప భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ గారు. సివి రామన్ గారి పూర్తి పేరు డాక్టర్ చంద్రశేఖర్ వెంకటరామన్. ఈయన 1982 నవంబర్ 7వ తేదీన తిరుచునాపల్లిలో జన్మించారు. భారతదేశపు గొప్ప శాస్త్రవేత్తలలో ధృవతారగా నిలిచిపోయిన మన సివి రామన్ గారిని మనస్ఫూర్తిగా ప్రశంసిద్దాం. అందుకే మన భారతదేశం అతనికి నోబెల్ బహుమతినిచ్చి గౌరవించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీయుత గౌరవనీయులైన ముఖ్య అతిథులు డాక్టర్ ఉషా దత్తా గారు, ఫిజియాలజీలో డాక్టరేట్ పొందిన సైటోజెనెటికిస్ట్, సిడిఎఫ్డిలో పనిచేస్తున్నారు మరియు బెర్లిన్లోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో విజిటింగ్ సైంటిస్టుగా ఉన్నారు. ఈ ప్రోత్సాహకరమైన కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాభారతంలోని కురుక్షేత్ర ఘటన మన ప్రకృతి దేవతలు జగన్నాథ రథయాత్ర గురించి ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది. మూడవ రూమ్లో మన చిట్టి చిన్నారులు వాళ్ళ చిన్ని ఆలోచనలతో కథ విశ్లేషించడం, మన భూమిని ఏ విధంగా కాపాడుకోవాలో, మన వీరులను ఏ విధంగా కాపాడుకోవాలో చిత్ర రూపంలో తెలియజేస్తారు. Room for welcome you to social forum with Becky Model on Space. Solution to pollution, the journey of wind farm to the table. This model helps students how technology supports society. रूम 5 में भारत के प्रसिद्ध सम्राट और इतिहास को प्रदान किया जा रहा है. 6వ రూమ్లో మన యూకేజీ స్టూడెంట్స్ అని సబ్జెక్ట్ పై అవగాహన చూపిస్తూ వారు డిజైన్ చేసిన 6వ రూమ్ని తనివితీరా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. Room 7, without maths, without numbers, we can't survive. Roommate will show the window to the world, where our students show the grammar is a backbone of English and how one language creates many opportunities. Room 9, welcome you to science land, where our students from grade 1 to 7 mesmerize all with the science practical knowledge and experiment. ఇంత గొప్పగా ప్లాట్ఫామ్ కి బ్యాక్ బోన్ అయిన మన శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ తల్లిదండ్రుల ప్రతిభ, సృజనాత్మకతను, ఉత్సాహం, ఉల్లాసం ఈ కార్యక్రమం చాలా బాగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని, దానివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నాలెడ్జ్ పెరుగుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. Thank you. No, let us mix chili powder into water. Observe the difference. This is the base. We need to pure chili powder. Most clothes are getting slowly and water that not turn very bright red. Try to taste the chili powder dissolve quickly in water and make natural chili powder. The water becomes very dark red. This is usually due to artificial colors and brick powder. Thank you. So which one is adulterated in this? Good. Stand.
Back. Thank you for attending the science fair. To the water, Tanariki Dinesh Limited, the Tanmay Material Water Mukhilam, very near basement solution detection is added. The Tanaric reacts with rubber is connected from emitting electron again to add acid like Yeah, mostly as per the country. Curriculum. Yeah, in the country. We need to just water and salt. When we mix salt in water, observe the change. Concentration of salt means are harmful substances like sand or chopped or vegetables or this is done to increase profit and safe for health. In this experiment, salt mixed with water to salt dissolved completely in water. Water remains clear and transparent. If the salt is adulterated, the added substances do not dissolve and settle at the bottom of the glass. Water becomes cloudy or milky. Adulterated salt may contain sand or chalk or other impurities that do not dissolve, making the water cloudy. Thank you. Damages from wild animals, birds, or environmental triggers and mechanisms and send real-time to farmer, enhancing security and reducing labor time. What is that signal? One more time you show that. What is that signal? Alarm. For whom it is going to give alarm? For farmers to get alert. Next. Good morning, respected sir and honorable chief guest. Myself, Planeta from 7th grade. This is my project Datura flower. Datura is also known as the thornapple and devil's trumpet. You have probably seen its big, white, trumpet-shaped flowers and spiked green fruits growing in the wild. While it looks beautiful, it is very poisonous. Every part of the Datura is very poisonous. Its leaves, its flowers, its fruits, etc. If by mistake we eat that may cause the high fever, confusion and even death in some cases. In our tradition, we offer the Datura to the Lord Shiva. This symbolizes our anger, jealousy and fear to the divine, even though it is used in some ancient medicines. Thank you. They are just like two balloons in your chest. They're just like two balloons in your chest. Why? In your chest. They're just like two balloons in your chest. The main parts of the respiratory system are the nose, trachea, diaphragm, and lungs. When you breathe in the air through the nose, the air goes down to the lungs. The air mixes with the blood and then What happens to the side of the balloon? the balloon will release water. To keep your lungs strong, you should breathe the fresh air. You should eat the healthy food. And you should stay away from the smoke. Thank you. Extra water to form urine but also balance essential minerals like sodium, potassium, and calcium, convert
Group of School, Medipalli campus science exhibition. Actually, the science exhibition every year we will be doing on 28th February because it is a National Science Day to mark the anniversary of the Raman effect, which was given to us by great Indian physician Dr. C.V. Raman. To pay him tribute everywhere overall in India, this day will be celebrated very hugely. Here you can see, sir, apart from the science, all subject related models, presentations we have presented. In the ground, you can see the experiments done by our second grade students. Nicely they have shown the presentation, each and everything which is related to our daily life they have shown, like how science is connected to our daily life. Here you can see our Telugu room where you can see all goddesses. Mahabharata she has showcased, one temple she has highlighted, and you can see the nursery class where the fancy show related to our nature, our environment, everything they have highlighted. Plus you can see our LKG and UKG room where students nicely they are mesmerizing everyone with their presentations, with their models. Even you can go to the social forum where you can see everything related to the space, how space and technology is helping we people in our daily life. Then we have science room where science related experiments, model presentations are, they are running with their presentation, they are leading science people. And even we have maths and English. Overall, sir, this is the efforts what my team, Medipalli Mother Branch team, they have kept along with the support of our parents and along with the support of our management. And here special thanks to our director, sir, because complete year he will be waiting for this day only, because here only the creativity of the students it will come out, sir. So definitely for our hard efforts, the backbone is our director, sir, and the lady lioness of our campus, Sri Lata madam. And also I would like to thank each and every parent, sir, because of their efforts it has been, it is becoming a highlighted one. Plus all my teachers from nursery till grade 7 teachers, everyone has given their 200% effort, sir. You can see like today also our school is shining like an stars everywhere, faces are glowing like a star, like in festival it is looking, festival vibe it is giving. Even parents are very happy when they are seeing their children giving the presentation. Parents are also feeling happy. If parents are happy, we are happy, sir. Thank you, sir. డీఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో భాగంగా ఎస్ఎస్సి జిఎస్ న్యూస్ ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎస్జిఎస్ న్యూస్ ఛానల్లో మా యాంకర్స్ వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం అందించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నా తెలుగులోకి గ్రామ దేవతలు ఉన్నారండి. ఏ గ్రామంలో చూసినట్లయితే మన గ్రామ దేవతలు ఉంటారు, లైక్ పోచమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ. వాళ్ళు మన గ్రామ పొలిమేరల్లో ఉండి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇంకొక విషయానికి వస్తే జగన్నాథ రథయాత్ర, శ్రీ మహావిష్ణు సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైనటువంటి జగన్నాథుడు భక్తుల నుండి. మీరు తెలుగు టీచరా మేడం? అవునండి. మీ క్లాస్లో ఎంతమంది పాల్గొన్నారు మేడం? మీ స్టూడెంట్ మొదటి టోటల్ 20 మెంబర్స్. దాంట్లో తెలంగాణ సాంప్రదాయంగా గ్రామ దేవతను ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ దేవుళ్ళని తీసుకుంటారు జగన్నాథ రథయాత్ర. నెక్స్ట్ ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం కూడా మహాభారత కురుక్షేత్ర యుద్ధం కూడా తీసుకున్నాను. సో అక్కడ మహాభారతం నుంచి మనకు అందరూ తెలుసు కదండి, మహాభారతం తెలియని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇతిహాసాల నుంచి మనకి ఏం తెలుస్తుందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని తెలియజేయడం జరిగినది. ఇంకా తెలివైన కాకులు కూడా ప్రజెంట్ చేయడం జరిగినది. కాకి చూసి మనం నేర్చుకోవచ్చు. మేడం కాకి సబ్జెక్ట్ అనేది చాలా పురాణమైనది, మీరు ఎందుకు తీసుకురాది? సమయస్ఫూర్తి నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు టీవీ ఒకటి ప్రజెంట్ చేశారు, కొత్తగా ఉంది, బాగుంది. కాకిదైతే చాలా పాతదే మేడం. ఎప్పటికైనా సమయస్ఫూర్తి అవసరం కదండి ప్రతి మనిషికి. ఓకే మేడం. మనం వ్యవహరించడం నేర్చుకోవాలి. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. Good morning everyone. We are mother teachers of UKG class. Myself, I am Kavita from PP3. Myself Lavanya from UKG. Projects are very nice, and subject wise I will do projects and with our whole parent support. Shavani teacher. I am from the English department and she is from EVS department. We are doing the experiments of with the second class students, and today our school feels like a
hub of future innovators. Thank you. Today I feel very happy and proud of to our school established this science experiment. ఓకే ఏమి స్టూడెంట్ ఎంతమంది పాల్గొన్నారు మేడం? 35 men. ఎక్స్ట్రా కొత్తగా ఏమైనా ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారా? Actually, we selected 12 experiments, but today we will explain 15 experiments. 3 more experiments. అవన్నీ కొత్తగా చేశారు Yeah. అవన్నీ. ఓకే మేడం, ఇప్పుడు ఇదంతా కాస్ట్ అయింది కదా, Yeah. ఈ కాస్ట్ అంతా ఎవరు ఇచ్చారు మేడం? Parents only. ఓన్లీ పేరెంట్స్, Parents supported. స్కూల్కి సంబంధం ఏం లేదు. Few are some school provide and some parents provide. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ ఉందన్న పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? Yeah, they are very happy. హ్యాపీ ఏనా? Yeah, very well. ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, Yeah. ఫుడ్ ఫెస్టివల్ అని ఇవన్నీ చేస్తుంటారు కదా, పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? They are feel very happy, sir. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. Good morning everyone. This is my LKG project. I am mother teacher of LKG. Science fair is very wonderful and how it will work out really. Science fair, more knowledge we learn more knowledge for science fair, from science fair. మీ స్టూడెంట్ ఎంతమంది స్టూడెంట్ పాల్గొన్నారు? My students participating 12 members. They are explaining super. I am very happy. కొత్తగా ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారా మేడం? All are new only. ఓన్లీ న్యూస్. All are new only. They are explaining super. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ మేడం. Thank you, sir. My name is Dhanlakshmi. I am pre-primary mother teacher from PP1. She is my colleague. Hi sir, my name is Manja. Today we are happy for our little daughters. We didn't expect this much response from the parents also. We are happy for us and for the parents' support also. Thank you. ఓకే మేడం. This is our math class. Math gives us hope for everyone. In our math projects, we kept for everything. It is our real life situation. Not only for subject explanation, we are giving all activity type of projects. The parents also nicely they cooperated. Our communication in English, our subject will be maths. It would be like to thank you for everyone. आज हम यहाँ पर हिंदी प्रदर्शन कर रहे हैं, जैसे कि हमारे भारत के ऐतिहासिक स्मारक। ओके, यहाँ पे जैसे कि आप देख रहे हैं कि यहाँ पे गोलकुंडा है, ताजमहल है, लाल किला, कुतुब मीनार, ये सब हमारे भारत के ऐतिहासिक स्मारक हैं। ओके, और आपको यहाँ पे देखिए ताजमहल हमें प्यार का चिन्ह है, निशान है, निशानी है। और क्या है, चार मीनार भी प्यार का ही है सर। यानी वो अपनी पत्नी के लिए, भाग्यमती के उसके पत्नी के लिए भाग्यनगर बोलते हैं। तो ये स्टूडेंट को क्या सिखाना चाह रहे हैं मैडम? पूरा प्यार सिखाना चाह रहे हैं क्या? नहीं सर, प्यार नहीं, नॉलेज में बढ़ता ऐतिहासिक, यानी हमारे पुराने जो भी है पहले पुराने ज़माने का सब उन लोग को याद रहना चाहिए सर। ओके, कितने स्टूडेंट पार्टिसिपेट किए मैडम? ये हमारे 20 है सर। ऑलमोस्ट 20। हाँ, ऑलमोस्ट 20 स्टूडेंट्स है सर यहाँ पे। ये पूरा प्रॉपर्टी है ना मैडम? जी द आईमोस्ट कास्ट जी, ये हमारे पेरेंट्स बहुत सपोर्ट करें सर। पूरा पेरेंट्स का है? हाँ, पेरेंट्स जी। Cost is asking. हाँ, एक को हुआ सर, एक आपके कुछ आदमी ना 1000 तक हुआ सर। वो भी हमारे कारपेंटर है। तो ये पूरा ये कास्ट के लिए पेरेंट्स का पेरेंट्स बहुत सपोर्टिव है सर, पेरेंट्स और मैनेजमेंट। आई एम फीलिंग पेरेंट्स जी, हम आपको हमेशा सपोर्ट करते हैं सर। ये ताजमहल भी हम अपने पेरेंट्स ही बनाए, और ये गोलकुंडा भी, सब ये सब जो भी है सब हम आपको पेरेंट्स ही बनाए। ओके मैडम, बेस्ट ऑफ लक. थैंक यू. Good morning. So we are very happy for the presentation by you children. Parents have supported so much and management have given this chance. Like these students are growing and we are also learning so much. Thank you management, thank you Srilata madam and Ramesh Babu sir, and parents a big thanks for you. So you have supported the teachers so much. A very big thanks to the parents and the children. Myself Manasa from SCGS Medipalli campus. Today we are in a science room. Here you can see different type of projects done by our innovative kids. Please join. Today the world's
National Science Day on 28th February. We are going to celebrate here in our campus. Every year we are going to celebrate this very grandly and with the new innovative ideas. Thank you so much for coming. I am from CDFT. So I am a cytogeneticist working at CDFT Uppal, Hyderabad. So today is a National Science Day, and on behalf of that, Sri Chaitanya High School has invited me here as a guest to oversee their science exhibition. So I was going through, and it has taken almost 2 hours for me to look into it, right from the PP1 grade to 6th standard, grade 7. All the students were involved, and I'm so happy that even they could make models for social studies and also for English, which is very, very good. Like this year, the National Science Day, actually the whole tag of National Science Day is Women in Science Catalyzing the Viksit Bharat. So for the development of Viksit Bharat, all these teachers especially, they have to involve kids or encourage kids in science, as well as conducting such exhibitions and encouraging both the women especially into science. And also what I would suggest the management is, or the school teachers, they should also celebrate a girl when she is winning something, so that will encourage a person, girl, and then this will help them to become a future scientist. And especially when kids are given the best thing for a kid to be or to orient towards science is to be more curious. So teachers should encourage them to ask questions, why you are doing this and what are the applications of there. So that leads to a curiosity, and when the children can really aim high, dream high, and then that because of that curiosity it leads to a very good scientific age. ఓకే మేడం, మీరు కొన్ని చూశారు, కొన్ని స్టిల్స్ కూడా తీసుకున్నారు, కొన్ని స్కిట్స్ మెచ్చుకున్నారు. మీరు ఏమనిపించింది మేడం వాళ్ళని చూస్తే? అవర్ ఫీలింగ్ మేడం? I am feeling very good because there are certain kids, first thing is the kids are exposed for a presentation at a very young level, so that will give them a chance to stand and then to present anything in front of anyone without fear. So this is the first thing, the child can learn this. And the second thing is they are also teaching with models. So that will, dance, studying something, visualization always will help. So the child can observe many things. For example, the adulteration experiments, which the small kids, I think first class kids are doing. How to check the adulteration from a chili powder, from a turmeric powder, and all these things are very, very good. They go back, they'll have this in mind, and then they will also go back and check how the adulteration should be there. They'll tell to their parents, do some experiments at home as well. So this is a curiosity which a child at this small age, they are trying to induce a child to these curiosities. మీకేమైనా కొత్తగా అనిపించాయి మేడం దీంట్లో? Yes, I told you, the English especially, the English models, which this is something which I have never thought. Maybe during our childhood I could not see this. There were only science exhibition, science models, but then English models, social models, and knowing about Hindi even, making Hindi, this is also, through the models you are also encouraging a language. So I have seen that, like people they are speaking about monuments, they are making them aware of English, Hindi, as well as all the languages. ఈరోజు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్ మేడిపల్లిలో విజ్ఞాన ప్రదర్శన జరుగుతున్నదండి. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ఉషా గారికి స్పెషల్గా ధన్యవాదాలు. మా కోసం తన విలువైన టైంని కేటాయించినందుకు హార్డ్లీ థ్యాంక్స్ మేడం. సో ఇక్కడ 120+ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. ప్రతి ఒక్కటి స్పెషల్ అండి. ఇందులో ఇది కాదు, ఇది లేదనడానికి లేదు. ప్రతి ఒక్కటి స్పెషల్ ప్రాజెక్ట్సే ఇక్కడ. సో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే
నేటి బాలలే రేపటి పౌరులు అన్నదానికి నిదర్శనం అండి మా పిల్లలు. సో మా పిల్లలకి మా ప్రాజెక్ట్స్కి మా పేరెంట్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ కూడా స్పెషల్గా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో విన్నర్ అనేది ఇదేంటంటే విన్నర్ అనేది ఒక సింపుల్ మ్యాటర్ అండి. సో ఆ విన్నర్ కావడానికి నేర్చుకున్న ప్రతిభను వాళ్ళ క్రియేటివిటీని దానికి యాడ్ చేసి బయట పెట్టడానికే ఒక చిన్న ప్రదర్శన అండి. సో దానికి ఇంపార్టెన్స్ చూపించడానికే మేము ఈరోజు ఈ సైన్స్ ఫేర్ అనేది మేము ఇక్కడ మేడిపల్లిలో అరేంజ్ చేస్తాము. దీనికి సపోర్ట్ చేసిన మా టీమ్, మా టీచర్స్ అందరికీ అండ్ మా పేరెంట్స్ అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కాస్ట్ అయితే చాలా టూ మచ్ కాస్ట్ అయి ఉంటుంది మేడం. ఇది ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారు మేడం? హార్డ్లీ ఒక 10-15 డేస్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామండి. సో దీని వెనక మా పేరెంట్స్ బ్యాక్ బోన్. సో టీచర్స్ అనే చెప్పలేను, మా పేరెంట్స్ అనేది చెప్పలేను, బోత్ ఆర్ ఈక్వల్. సో పేరెంట్స్ ఈసారి ఎక్కువగా మాకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళకి స్పెషల్గా ధన్యవాదాలు. Parents, students, and today center of attraction for our school, Dr. Usha Garu has come to our institution to make this the program some proud and pride. I especially say that from my core of heart to come and visit our school and to encourage our students. First of all, science fair to take out the talent and skills. A day should be there. అనుకున్నట్టు ప్రతిదీ మదర్స్ డే, ఫాదర్స్ డే అని ఎలా ఉంటుందో ఇది ఒక మా పిల్లల యొక్క స్కిల్స్ డే, అంటే వాళ్ళ యొక్క టాలెంట్స్ని ప్రదర్శించే రోజు. దిస్ ద డే విచ్ వి కాల్ ఇట్ యాజ్ ఎ స్కిల్స్ పర్ఫార్మెన్స్. అంటే చాలా మటుకు ఇప్పుడు మా పేరెంట్స్ని కొంచెం ఏదైనా మీటింగ్ పెట్టి రండి మాట్లాడండి స్టేజ్ మీదకి అని అంటే మొహమాట పడతారు, సిగ్గుపడతారు. కానీ మీరు చూసి ఉండొచ్చు ఇక్కడ నర్సరీ పిల్లలు నిర్భయంగా భయం లేకుండా మాట్లాడుతున్నారంటే అది స్కిల్. సక్సెస్ అంటే అది నా ఒపీనియన్. సక్సెస్ అనగానే మార్కులు రావడం, ర్యాంకులు రావడం అని కాదు, అది ఇంపార్టెంటే. కానీ మార్కులు రాగానే సరిపోదు, దానికి మార్కులు ఇది అవునా కాదా అని చెప్పాలంటే చూయించాలి. ఆ చూయించే రోజే ఇది సైన్స్ డే. ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ దే హ్యావ్ షోన్ అండ్ ఫియర్లెస్ పర్ఫార్మెన్స్. ఫియర్ అసలు భయపడలేదు, వాళ్ళ ఫేస్లో ఏదైనా భయం కనిపిస్తుందేమో అని ఒక్క స్టూడెంట్ చూసినా మేడం అన్నారు 120 ప్రాజెక్ట్స్. అసలు ఇట్లా టైం చూసినా కొద్దీ ఒక ఇంట్రెస్టింగ్గా మూవ్ అయ్యాను. But it's a fantastic. I heartily congratulate to the parents and my daring dashing students and my creative educators, teachers, and especially thank to the madam also to put all efforts and to make this program grand success. And for this add-on to for this grand success, our Dr. Usha Garu has come and made this program proud and pride. Thank you very much for madam and Sri Chaitanya madam, for entire team. Thank you very much. Happy Science Day.